ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్లకు పడాలి అంటే మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళకు కాకుండా చేయించిన వాళ్ళకు కూడా శిక్ష పడాలి అంటున్నావా సీతమ్మా? అంతే కదా రాజమక్క. ఏమంటావు చిన్నత్తయ్య? వాళ్ళకే కదా శిక్ష పడాలి. అవునవును, వాళ్ళకే శిక్ష పడాలి. స్టవ్ మీద పప్పు పెట్టొచ్చానమ్మా, వస్తాను. హలో, ఏం సీత, అర్చన నీ పక్కనే ఉందా? అవునత్తమ్మా, అందుకే కావాలనే మీతో అలా మాట్లాడాను. అంటే ఆ కిడ్నాపర్స్ ఇంకా దొరకలేదా? లేదు, ఎంక్వైరీ జరుగుతుంది కదా, త్వరలోనే దొరుకుతారు. ఏవైనా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు సీత, వాళ్ళు చాలా ప్రమాదం. మహా 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 ఏంటి ఏదో కొంపలు అంటుకున్నట్టు ఫైర్ ఇంజిన్ లో వచ్చావు? కొంపలు కాదు మహా, మన కొప్పులు కొంగులు అంటుకోబోతున్నాయి. సీతను కిడ్నాప్ చేయించిన వాళ్ళ గురించి ఆ శివకృష్ణకు తెలిసిపోయిందట. ఎవరు చెప్పారు? సీత రేవతితో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. నువ్వు వినను సీత చూసిందా? నాతో మాట్లాడింది కూడా. తనను కిడ్నాప్ చేసిన వాళ్లను, చేయించిన వాళ్లను శివకృష్ణ చిత్తకొట్టి చెర్లపల్లి జైల్లో పడేస్తాడట. ఏంటి మహా, గుండెలాగిపోయే న్యూస్ చెప్తే బండరాయిలా ఉన్నావు? మనం వెంటనే ఎక్కడికైనా పారిపోయి దాక్కుందాం పద మహా. ఎక్కడికి పారిపోయేది? పిచ్చి మొహం దానా. అంటే మనం ఎక్కడికి పారిపోలేమా? డైరెక్ట్ గా ఇక్కడ నుంచి చెర్లపల్లేనా? ఆపుతావా? ఆ సీతకి నిజంగానే తెలిస్తే తాపీగా రేవతితో చెప్తూ కూర్చుంటుందా? సరాసరి వచ్చి మనిద్దరిని చెడామడ కడిగేదా? అది కావాలని నిన్ను బెదిరించడానికి నాటకం ఆడుతోంది. నువ్వేమో బెదిరిపోయి తింగర్ దానిలాగా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చావు. నిజమే మహా, ఇంత చిన్న లాజిక్ నేనెలా మిస్ అయ్యాను? నీ బుర్రలో బ్రెయిన్ లేక. నువ్విలా చీటికి మాటికి భయపడుతుంటే సీతకి ఇంకా అనుమానం వస్తుంది. నీ వల్లే మనిద్దరం దొరికిపోయేలా ఉన్నాం. ఏం చేయను మహా, నీకున్న తెలివి ధైర్యం నాకు లేవు. నువ్వు ఆ నాగుగాడికి నా ఫోన్ నెంబరే ఇచ్చావు. ఎవరు ఫోన్ చేసినా ఆ నాగుగాడే ఫోన్ చేసినట్టు నాకు భయం పడుతుంది. వాడు ఏ క్షణంలో ఫోన్ చేస్తాడోనని టెన్షన్తో హార్ట్ అటాక్ వచ్చి పోయేలా ఉన్నాను. ఇదిగో వాడే చేశాడు. ఎవరో సరిగ్గా చూడు. అయ్యో వాడే మహా, ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకు టెన్షన్ అవుతావు? ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో, హలో మేడం. ఏంట్రా, మాకు ఫోన్ చెయ్యొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? పేమెంట్ కోసం చేశాను మేడం. మేము చెప్పిన పని చేయలేదు కానీ డబ్బులు కావాలి అని గోల చేస్తున్నావు. ఎంతో కొంత ఇస్తామని చెప్పాం కదా, వెయిట్ చేయలేవా? మమ్మల్ని పోలీసులు వెతుకుతున్నారు. తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాం. బాగా ఖర్చు అవుతుంది. ఇంకా కొన్నాళ్ళు అక్కడే పడి చావండి. బయటకొచ్చాక డబ్బులిస్తాను. బయటికి కాదు, మీ ఇంటికే వచ్చా. మీ ఇంటి ముందు నిలబడి మాట్లాడు. ఇప్పుడే మా డబ్బులు సెటిల్ చేయకపోతే ఇంటి లోపలికొచ్చి మీ గుట్టు మొత్తం బయట పెడతా. ఛా, మహా, అయ్యో మహా, వాడు బయటే ఉన్నాడు మహా. నాగునే అనుకుంటాను. వాడు నిజంగానే వచ్చేసాడు మహా. ఇప్పుడు ఎలా మహా? వాణ్ణి ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నాతో రా. నాకు భయం వేస్తుంది మహా, నేను రాను. ఇంత పిరిగ్గొడ్డువేంటి నువ్వు?
ఈ మాత్రం దానికి విలన్ అవుతాను అని ఎక్స్ట్రాలు ఎందుకు? కింద సీత సుమతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డౌట్ రాకుండా డీల్ చేయాలి. పద వెళ్దాం. అవునత్తమ్మా, నేను ఫోన్లో మీతో కిడ్నాపర్స్ గురించి తెలిసింది అని చెప్పగానే అక్కడే ఉన్న అర్చన అత్తయ్య వణికిపోయింది. ఎలా తెలిసింది అని కంగారుగా నన్ను ఆరాలు తీసింది. కిడ్నాప్ చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళకే పెద్ద శిక్ష పడాలి అని నేనంటుంటే అర్చన అత్తయ్య భయంతో మహాలక్ష్మి అత్తయ్య దగ్గరికి పారిపోయింది. అంటే ముందు నుంచి నేను అనుమానించినట్టు ఇది మహాలక్ష్మి అర్చనల పనే అయ్యుంటుంది సీత. అందులో అనుమానమే లేదత్తమ్మా. ఖచ్చితంగా వాళ్లే నా కిడ్నాప్ వెనుక ఉన్న సూత్రధారులు. మొక్కు చెల్లింపు పేరుతో కావాలనే ప్రీతి ఉషాలను ఇక్కడికి రప్పించారు. నేను వాళ్లతో గుడికి వెళ్లేలా చేశారు. నన్ను వాళ్ళు దారి మధ్యలో దించేసి వెళ్లిపోయారు. సరిగ్గా అక్కడే ఉన్న కిడ్నాపర్లు నన్ను తీసుకెళ్లిపోయారు. ఇదంతా ఒక పక్కా ప్లాన్తో జరిగిందత్తమ్మా. కానీ దీన్ని నిరూపించాలంటే ఆ కిడ్నాపర్స్ దొరకాలి సీత. వీళ్ళని అడిగితే చెప్పరు, వాళ్లతోనే చెప్పించాలి. ఇంటి దొంగలు దొరకరు కదా, కానీ ఖచ్చితంగా కిడ్నాపర్లు మాత్రం దొరుకుతారు. వాళ్ళు కనిపిస్తే నువ్వు గుర్తుపడతావు కదా. 1,00,000 మందిలో ఉన్న గుర్తుపట్టగలనత్తమ్మా. మెయిన్ రౌడీ అయితే కత్తి పట్టుకుని ఇంకా నా కళ్ళ ముందు నిలబడ్డట్టే ఉన్నాడు. నువ్వు అన్నా ఆ అన్నా నిన్ను చంపేస్తాం. వాడు నన్ను ఇటుకతో కొట్టాడు. నన్ను డ్రమ్ములో పడేసి ఊపిరాడకుండా చేశాడు. వాణ్ణి అస్సలు మర్చిపోలేను. వాడు కిలోమీటర్ దూరంలో ఉన్నా నా కంట్లో పడక తప్పదు. ఇదంతా ఇప్పుడే రామ్తో చెప్పొద్దు సీత. చెప్పినా మామ నమ్మడత్తమ్మా. ఆ కిడ్నాపర్లు దొరికాక వాళ్లతోనే చెప్పించాలి. అదే చెప్తున్నాను. కిడ్నాపర్స్ నోటి నుండే రామ్కు మహాలక్ష్మి అర్చనల గురించి తెలియాలి. అప్పుడే రామ్ వాళ్ళ అంతు చూస్తాడు. రామ్ మామ ఆ ఇద్దరు అత్తలను దండించడం నాకు చూడాలనుందత్తమ్మా. ఆ రోజు త్వరలోనే వస్తుందిలే. ఇంతకీ రామ్ ఎక్కడున్నాడు? ఇందాక ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు. వెళ్ళాడో ఉన్నాడో తెలీదు. వెళ్ళి చూస్తాను. మహాలక్ష్మి, నీ పాపం పండే రోజు దగ్గర పడింది. నువ్వెంత చెడ్డదానివో త్వరలోనే అందరికీ తెలుస్తుంది. ఆగో ఆగో, ఎవరు నువ్వు? సరాసరి గేట్ తీసుకుని లోపలికి వెళ్తున్నావు? నేను మహాలక్ష్మి గారికి బాగా కావలసిన వాణ్ణి. ఏంటి కావాల్సిన వాడివా? అదే తెలిసిన వాణ్ణి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.